నాకు తెలిసి సీఎంకి ఒక హీరో మీద ఇంత గ్రడ్జ్ ఉంటుంది. వాళ్ళు కూడా అంత అటాక్ చేయడము నాకు తెలిసి అయితే అంత కరెక్ట్ కాదు అనుకుంటున్నా. అల్లు అర్జున్ వచ్చేసి మీడియా ముందు కూర్చొని ఇట్లా ఏదో బుక్ పట్టుకొని మాట్లాడుతారు. 2 crores ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడేసి అంకుల్తో మాట్లాడేసి హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విజయబాబు ఫ్రెండ్ బ్లాగ్స్. సో ఈరోజు వీడియో చేసి ఏంటంటే ఒక December 4th నుంచి దాదాపు ఈరోజు 23rd అంటే దాదాపు ఒక 20 రోజులు స్టోరీ నడిచింది. దాని మీద ఎప్పటి నుంచో డిస్కషన్ చేద్దాము అనుకున్నా. ఇప్పటికే చాలా మంది చేశారు, పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా చేశారు. కొందరు పాజిటివ్ చెప్పారు, కొంతవరకు నెగిటివ్ చెప్పారు, కొంతమంది ఏదో వాళ్ళకి యూట్యూబ్ ఉందని చెప్పి ఏదో వేసి పడేసారు. నేను నిజంగా చెప్తున్నాను కదా, అంటే డీప్గా రీసెర్చ్ చేసినాను అనమాట. డీప్గా రీసెర్చ్ చేసి దీనికి ఒక సొల్యూషన్ అల్లు అర్జున్ తరఫు నుంచి కానీ లేకపోతే వాళ్ళ టీం తరఫు నుంచి ఒక చిన్న సొల్యూషన్ కూడా చెప్తుంది ఇంట్లో ఏంది అని చెప్పేసి. అక్కడ ఏంది నార్మల్ ఇన్సిడెంట్ అయితే కాదు, ట్రాజెడీ ఇన్సిడెంటే అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. యాక్చువల్లీ చెప్పిన అక్కడ వచ్చిన హీరోకి తెలియదు, హీరోయిన్కి తెలియదు, ఒక టీమ్ వచ్చిరో ఎవరు తెలియదు, వాళ్ళకి కావాల్సిన చేయలేదు. కాకపోతే మన మీడియా మిత్రులు ఏం చేస్తారు, మన మీడియా మిత్రులు ఎట్లా చేసిరంటే మొత్తం వన్ సైడ్ వేసేసి అర్జున్ని నువ్వే చంపిన ఉన్నాడు చేసి మీరు తొక్కించి మరి చంపినట్టు అట్లా పోర్ట్రే చేస్తారు. అంత ఓకే, జైలు తీసుకుపోయారు, పిఎస్ కేసు అంత ఓకే, ఇండ్ల మీద రాలేసి దాడి చేయడం అక్కడ డైరెక్ట్ టాపిక్ వెళ్ళిపోకు, ఎండింగ్కి వెళ్ళిపోకు, స్టార్టింగ్ మీద చెప్తాం. ఏంటంటే అసలు అల్లు అర్జున్ వచ్చేసి థియేటర్కి వచ్చిండు, అది ఓకే, బట్ ఏ హీరోయిన్ వస్తాడు. బట్ ఏంటంటే అక్కడ నుంచి కమ్యూనికేషన్ కొందరు మేం పేజ్ వాళ్ళు అయితే ఒక్కొక్కరు ఇష్టం వచ్చింది రాసేస్తారు. ఏంటంటే పోలీసు వాళ్ళు వద్దన్నా సరే వచ్చిర్రు అని చెప్పారు. బట్ సంజయ్ థియేటర్ వాళ్ళ దగ్గర క్లియర్ ప్రూఫ్ ఉంది. సో ఇప్పుడు అది వదిలేయి, పంపించమని చెప్పి బందోబస్తు పంపించమని చెప్పి లెటర్ ఉంది వాళ్ళ దగ్గర, అది పోస్ట్ చూడు, అది పంపించారు. అక్కడ నుంచి పోలీస్ తరఫు నుంచి కూడా వచ్చింది, ఏంది ఇది పబ్లిక్ ఎక్కువ ఉన్నారు రాకండి అని చెప్పి ఉంది. దేనే నమ్మేటట్లేదు. ఏంటంటే కొంతమంది క్రియేట్ చేసారు అన్నాడు, కొన్ని చాలా మెయిన్ పేజ్ అని చెప్పి కాదు, చాలా సోషల్ మీడియా లెటర్ స్ప్రెడ్ ఏంటంటే కొంతవరకు క్రియేట్ చేసారు. పోలీసు వాళ్ళు ఇయ్యము లేకపోతే రమ్మని చెప్పేసి కొంతవరకు రమ్మని చెప్పి ఇచ్చిర్రు, వద్దని చెప్పేసి ఉంది. సో అది అయిపోయింది, ఇప్పుడు అది అయిపోయింది, దాన్ని ఏం చేయలేము. సో ఇప్పుడు ఏంటంటే నిన్న జేఏసీ మెంబర్స్ వచ్చేసి అక్కడ అటాక్ చేశారు. ఇదేంటంటే పొలిటికల్గా అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. నాకు తెలిసి సీఎంకి ఒక హీరో మీద ఇంత గ్రడ్జ్ ఉంటుందా, మీరే ఒకసారి ఆలోచించండి. నాకు తెలిసి అయితే ఉండదు అనుకుంటున్నాం. జేఏసీ మెంబర్స్ జనరల్గా ప్రతి దగ్గర వెళ్తారు, చెప్తున్నాం, ప్రతి దగ్గర పోతారు. ఏదైనా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయితే ప్రతి దగ్గర వెళ్తారు అనమాట. ఇక్కడ ఎందుకు హైలైట్ అయిందంటే ఇక్కడ సెలబ్రిటీ వాళ్ళు కూడా అంత అటాక్ చేయడము నాకు తెలిసి అయితే అంత కరెక్ట్ కాదు అనుకుంటున్నాం. ఏంటంటే అందరికీ కోపం ఇక్కడ తెలుసా, జనరల్ చెప్తాం, అందరి కోపం. అంటే ఫస్ట్ 25 lakhs అనౌన్స్మెంట్ చేశారు కదా. ఇదేంటంటే మైత్ర మూవీస్ ఒక పేజ్లో వచ్చేసి దాదాపు ఎవ్రీడే కలెక్షన్ ఎట్లా పెడుతున్నారు అంటే 500, 600, 1000, 1500 ఏవేవో కలెక్షన్లు పెడుతున్నారు. అట్లా పెట్టి ఏమైపోతుందంటే అరే నీ అమ్మ పబ్లిక్లో ఎట్లా అయిపోయిందంటే అరే నీ అమ్మ అంతా కలెక్షన్ కొట్టింది కదరా, ఒక ప్రాణం పోయింది, 20 లక్షలు ఇచ్చుడు తక్కువ అనిపించేసింది. అందరికి అదే కోపం ఉంది. మళ్ళీ అనుకుంటారు మళ్ళీ ప్రాణంకి పైసా వెళ్ళగొడుతారని చెప్పి, అది కాదు, అయిపోయింది. ఇప్పుడు ప్రాణం తేలేము. అల్లు అర్జున్ వచ్చేసి మీడియా ముందు కూర్చొని ఇట్లా ఏదో బుక్ పట్టుకొని మాట్లాడుతున్నాడు ప్రెస్ మీట్ లో. ఆ బుక్ పెట్టినందుకు కూడా స్క్రిప్ట్ కూడా రాసిచ్చిండు, ఈడే కూడా రాసిచ్చిండు. అది కాదు భయ్యా, అది ఎందుకు రాశారంటే ఏదైనా నేను మర్చిపోతానేమో అని చెప్పేసి ముందే తెలుసు కదా. చిన్నగా ఒక చిన్న మిస్ అయితే మీకు తెలుసు, అల్లు అర్జున్ గారు ఏంటంటే గారు మీరు అనుకుంటా కొద్దిగా ప్యూర్ తెలుగు అట్లా పర్ఫెక్ట్గా యూజ్ చేస్తే మీరు చాలా సందర్భంలో మీరు చూసి ఉంటారు, మిస్ అయింది అనమాట. సో అవన్నీ మిస్ కాకుండా ఒక బుక్లో రాసుకొని క్రిస్టల్ క్లియర్గా చెప్దామని చెప్పేసి బుక్లో రాసుకోండి. దాన్ని కూడా స్క్రిప్ట్ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇటు సైడ్ నుంచి పాజిటివ్ ఉంది, అటు సైడ్ నెగిటివ్ ఉంది. బట్ ఏంటంటే జనరల్గా చెప్తున్నా, మీకు ఏంటంటే మీకు అర్థం కావాలని చెప్తున్నా. ఆ స్క్రిప్ట్ కాదు, అది పాయింట్స్ రాసుకోండి అనమాట. పాయింట్స్ రాసుకుంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడాలని చెప్పేసి అట్లా క్లియర్ కట్గా మాట్లాడాలని చెప్పి తీసుకోవడం. అంతకు మించి అది స్క్రిప్ట్ అని చెప్పేసి అది ఏం కాదు. మేజర్ ఇంపాక్ట్ అవుతుంది అల్లు అర్జున్ ఒక్కడు కాదు, మొత్తం హోల్ ఫ్యామిలీ మొత్తం ఇంపాక్ట్. ఎందుకంటే ఫ్యామిలీ చూడండి, అక్కడ పోయింది అల్లు అర్జున్ వాళ్ళ ఇంట్లో కాదు, ఆ రాళ్ళు తీసుకొని టమాటాలు తీసుకొని వాళ్ళ ఇంటి మీద అటాక్ చేస్తే కొద్దిగా అంటే ఏమంటే భయపడతారు అనమాట. చిన్న పిల్లలు ఉన్నారు కదా, భయపడతారు. సో ఇక్కడ కూడా అయింది చిన్న పిల్లడికే. బట్ ఏంటంటే వాళ్ళు కూడా దీనికి నేను ఒక సొల్యూషన్ ఏంటంటే 25 lakhs కాకుండా ఆ 25 lakhs క్యాన్సిల్ చేసి దాదాపు కలెక్షన్ వచ్చేసి 2000 కోట్లు అయిపోయిందా, 1700 crores మీద 1700 మొత్తం. ఇక ఈ ఒక 1 month 2 months 2000 crores అవుతుంది మూవీ. ఎట్లా ఇంకోటి ఓటీటీ రిలీజ్ అవన్నీ అయ్యే వరకు 2000 crores ఎట్లా అవుతుంది. 2000 crores కొట్టారు కదా, 2 crores వాళ్ళ ఇంట్లోకి ఇచ్చేసి ఏదో మనం పోయిన ప్రాణం మనం తేలేము.
అది ఏది అనుకోకుండా అయింది. వాళ్ళ ఫ్యాన్స్ అని చెప్పి వచ్చారు, ఇక్కడ అల్లు అర్జున్ వచ్చిండు, అక్కడ క్రౌడ్ని కూడా మనం ఏం చేయలేము. ఎందుకంటే అక్కడ జనరల్గా అసలు అల్లు అర్జున్ రాగానే అక్కడ అడవిడ ఎట్టుంటుంది అంటే నువ్వు ఇక్కడ తొక్కుతున్నావు అని చెప్పి ఫ్యాన్స్ కూడా ఇక్కడ తొక్కుతున్నారా అని చెప్పి చూడరు. అక్కడ అల్లు అర్జున్ చూసుకుంటే ఏదో వాళ్ళ మైండ్ సెట్లో వెళ్ళిపోతుంది. అల్లు అర్జున్ అనే కాదు, అక్కడ సంధ్యా థియేటర్ అనేది మెయిన్ థియేటర్. అక్కడ ప్రతి ఒక్క హీరో వస్తాడు. వాళ్ళకి ఏంటంటే ఫ్యాన్స్ తో కూర్చొని చూస్తే దాదాపు 3 ఏళ్ళు షూటింగ్ చేసి ఒక్కటే ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి వస్తారు. అంతకుమించి ఎందుకంటే వాళ్ళు సినిమాలు తీసేదే మన కోసం చూస్తే మనం ఎంకరేజ్ చేస్తామని చెప్పి. కాకపోతే అట్లాంటి ఒక పర్సన్ మీద అంతగానో టార్గెట్ చేయడం అనేది నా ఒపీనియన్ అయితే అంత కరెక్ట్ కాదు. ఒక నేషనల్ అవార్డు విన్నర్, నేషనల్ అవార్డు అంటే చిన్నవాడు కాదు, చాలా పెద్ద అవార్డు. ఇండియాలోనే ది బెస్ట్ కాదు గ్రాండ్ అవార్డు ఇదే ఫిలిం మన నేషనల్ అవార్డు. నేషనల్ అవార్డు అల్లు అర్జున్కి వచ్చింది అంటే అది కూడా మన తెలుగుడిగా అల్లు అర్జున్కి వచ్చిందంటే చాలా గ్రేట్. అది మీడియాస్ ఎట్లా చేస్తున్నారంటే ఇట్లా రేవంత్ రెడ్డి ఇట్లా సీఎం పేరు చెప్పలేదు అందుకనే ఇట్లా చేస్తున్నారని చెప్పి. థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా ఇవాళ I'd like to thank the government of Telangana for giving us a special prize. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. I'd like to continue from where I stopped. పేరు గుర్తుకుంది. సీఎంకి అంత అవసరం లేదు. స్టేట్ లెవెల్ సీఎంకి ఫిలిం ఇండస్ట్రీ అనేది చాలా పెద్దది. బట్ ఏంటంటే దీని మీద ఇట్లా గ్రడ్జ్ పెట్టుకొని అట్లా చేయడం అనేది అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఆయనకు నాకు తెలిసి. ఎందుకంటే స్టేట్లో చాలా పనులు ఉన్నాయి ఆయనకి. ఇప్పుడు 1 year అయింది, ఇంకా చాలా పనులు ఉన్నాయి ఆయనకి చేసుకునేటివి. ఇది ఒక్కటే కాదు, ఆయన ఆల్రెడీ అసెంబ్లీలో కూడా క్లియర్గా చెప్పిండు ఇది నాకు మనకి ఏమంటారు రూల్స్ అనేటివి ప్రతి ఒక్కరికి ఒకటే, నా తమ్ముడికైనా ఒకటే అని చెప్పి క్లియర్గా చెప్పేసారు. దాని మీద ఇంకా మీరు ప్రొలాంగ్ చేయకండి. నాకు తెలిసేది ఇంకోటి జేఏసీ మెంబర్స్ కూడా వెళ్ళారు కాబట్టి వాళ్ళకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నా తరఫు నుంచి ఏంటంటే ఆయన వచ్చేసి ఒక నేషనల్ అవార్డు విన్నర్ కాబట్టి మీరు అట్లా టమాటాలు ఇస్తడం కానీ అవన్నీ కొట్టడం కానీ పూలకుండీలు వాళ్ళ కొట్టడం నాకు కొద్దిగా అంటే జేఏసీ మెంబర్స్ అంటే నాకు చాలా ఇష్టం. బట్ ఏంటంటే అది అట్లా అయింది, అట్లా చేయడం ఓకే కానీ చేసే విధానం మాత్రం తప్పు ఉంది అన్న. నార్మల్గా మీరు కూడా ఇన్ని కోట్లు ఇవ్వండి అన్ని కోట్లు ఇవ్వండి అని చెప్పి మీరు జనరల్గా చెప్తే కూడా ఆయన కూడా మాట్లాడుతుండొచ్చు. ఇవన్నీ చేస్తే ఇంకా ఎవరు మాట్లాడడానికి ముందు రారు, ఎందుకంటే భయపడతారు ఫస్ట్ అంత ఘోరంగా చేస్తుంటే. ఇంకోటి ఏంటంటే మూవీకి 2,000 కోట్లు కలెక్షన్ చేసింది కదా. దీంట్లో వచ్చేసి ఆ 25 lakhs క్యాన్సిల్ చేసి వాళ్ళకి 2 crores 1 crore 2 crores 1 crore ఇస్తే జర హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకోటి హ్యాపీగా ఫీల్ అవుతారంటే ఏదో ప్రాణం రాదు. బట్ ఏంటంటే 2 crores ఇస్తే కొద్దిగా ఒక 1% ఏదో మనం హ్యాపీనెస్ తీసుకొచ్చినట్టు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆ పిల్లోడికి వెళ్ళేసి హాస్పిటల్ వెళ్తున్నారు అని చెప్పి చెప్తున్నారు కానీ ఎక్కడ విజువల్స్ ఎక్కడ లేదు. అయితే వెళ్తున్నారంట, నాకు టీమ్ మన ప్రొడక్షన్ టీం నుంచి అందరూ వెళ్తున్నారంట. బట్ ఏంటంటే అక్కడ నుంచి విజువల్స్ లేదు, ఎందుకంటే అక్కడ అల్లు అర్జున్ వెళ్తున్నాడు కాబట్టి అక్కడ విజువల్స్ కెమెరామెన్స్ ఎవరు కవర్ చేయరు. అల్లు అర్జున్ వెళ్ళేసి ఒక్కసారి చూసేసి అదేదో పోలీస్ వాళ్ళతో మాట్లాడుకొని పోలీస్ వాళ్ళ త్రూ వెళ్ళేసి ఆ పిల్లోడిని చూసుకొని ఆ పిల్లోడిది ఏదైతే ఆ మెడికల్ బిల్స్ ఉన్నాయో అది ఏమైతున్నాయో అన్నీ మొత్తం అల్లు అర్జున్ అల్లు అర్జున్ అంటే అల్లు అర్జున్ కాదు ఇక్కడ పర్టికులర్గా ప్రొడక్షన్ టీమ్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళ మూవీ ఇండస్ట్రీ వాళ్ళు అందరూ వెళ్ళి చూస్తున్నారు, ఇక్కడ పిల్లోని చూస్తలేరు అని చెప్పేసి అంటే అది ఇండస్ట్రీకి సంబంధించింది కాబట్టి 100% ఏదో అసలు ఇంతవరకు అంత పెద్ద హీరోలు ఎవరు కూడా జైలు పోలేదు, ఫస్ట్ టైం ఇది. అందుకని జైలు పోయినందుకు కొద్దిగా అందరికీ ఇండస్ట్రీ నుంచి పక్కా ఒక చిన్న సపోర్ట్ లాగా ఎప్పుడు ఉన్నాము అన్నట్టు ఒక చిన్న సపోర్ట్ లాగా అందరు వెళ్ళారు. అంతకు మించి ఆ పిల్లోని లైట్ తీసుకున్నట్టు కాదు అక్కడ అర్థము. ఏంటంటే అక్కడ ఇండస్ట్రీ నుంచి వెళ్ళారు తప్ప బయట నుంచి ఎక్కడ పొలిటికల్ వాళ్ళు వెళ్ళలేదు, ఎవరు వెళ్ళలేదు. ఓన్లీ జనరల్గా హీరో వాళ్ళు వెళ్ళేసి అంటే ఫ్రెండ్స్. ఇప్పుడు వీడు జైలుకి వెళ్ళాడు, జనరల్గా చెప్తున్నా, వీడు జైలుకి వెళ్ళి బయటికి రాగానే ఫస్ట్ కలిసి నేనే ఉంటాను కదా, నేను మా టీం అందరం పోయి కలుస్తాం కదా, దాంట్లో తప్పు ఏముండదు నాకు తెలిసి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాకుండా వేరే ఎవరున్నా సరే జనరల్ పబ్లిక్న నేను మాట్లాడేది ఇది కట్ చేసి కొద్దిగా అల్లు అర్జున్ వరకు ట్యాగ్ చేయడానికి ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి. నేను చెప్పే మాటలు నాకు మంచిగా అనిపిస్తే ఓకే, లేదన్నా నాకేం ఇష్యూ లేదు. బట్ ఏంటంటే నా ఒపీనియన్ చెప్తున్నా, ఇది నా ఒపీనియన్, ఇది ఏది నేనేం పెద్ద తోపు కాదు ఇది చేయాలి అది చేయాలని చెప్పేసి నా ఒపీనియన్ చెప్తున్నా, అంతకు మించి ఇంకేం లేదు. వెళ్ళేసి ఒక 2 crores అట్లా వాళ్ళకి ఇచ్చేసి 2 crores ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడేసి అంకుల్తో మాట్లాడేసి ఆ పిల్ల ఫ్యూచర్ పిల్లోడు ఎవరైతే ఉన్నారో హాస్పిటల్లో వాళ్ళ ఖర్చులు చూసుకొని ఆ పిల్లోడు కూడా ఫ్యూచర్ ఇస్తా అని చెప్పేసి ఒక మాట ఇస్తే ఈ మ్యాటర్ ఇక్కడికే సాల్వ్ అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నా. అది మీరేమనుకుంటున్నారో ఒకసారి కమెంట్ బాక్స్ లో చలో థ్యాంక్ యూ. ఈ వీడియో ఎవరికి ఇది అగ్రెస్ట్ వీడియో కాదు, నా ఒపీనియన్ చెప్తున్నా అంతే. చలో బై.